నేడు తూర్పు గోదావరి జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. మండపేట నియోజకవర్గం రాయవరంలో రైతులకు కొత్త పట్టాదారు పాసు పుస్తకాలు పంపిణీ చేస్తారు. అనంతరం ప్రజావేదిక సభలో మాట్లాడి నియోజకవర్గ కార్యకర్తల సమావేశాన్ని నిర్వహిస్తారు. ముఖ్యమంత్రి పర్యటనకు పార్టీ శ్రేణులు భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. అనంతరం ఇరుసు మండలో బ్లౌడ్ ప్రాంతంలో సీఎం ఏరియల్ వ్యూ చేయనున్నారు. నేడు తూర్పు గోదావరి జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటించబోతున్నారు. అయితే దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి గణేష్ అందిస్తారు. గణేష్, చెప్పండి, ఈ రోజు తూర్పు గోదావరి జిల్లాలో సీఎం చంద్రబాబు షెడ్యూల్ ఏ విధంగా ఉండబోతుంది? మండపేట నియోజకవర్గంలో చంద్రబాబు పర్యటించబోతున్నారు. ఉదయం 11:20 ఉండవల్లి క్యాంప్ ఆఫీస్ నుంచి రాయవరం గ్రామానికి చంద్రబాబు చేరుకుంటారు. ఉదయం 11:20 రాయవరం గ్రామంలోని వ్యవసాయ క్షేత్రాన్ని పరిశీలించడం జరుగుతుంది. తర్వాత 10:20 తర్వాత రైతులతో నేరుగా ముఖాముఖి కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొని కొత్త పట్టా పాస్ పుస్తకాలను అయితే పంపిణీ చేయడం జరుగుతుంది. తర్వాత మధ్యాహ్నం 12:05 రాయవరంలోని ప్రజావేదిక సభలో పాల్గొంటారు. మధ్యాహ్నం 2 గంటలకు నియోజకవర్గంలో ఉన్నటువంటి కార్యకర్తలతో సమీక్ష సమావేశం ఏర్పాటు చేయడం జరుగుతుంది. 4:30 తర్వాత తిరిగి అమరావతి చేరుకునేటువంటి షెడ్యూల్ అయితే ఇప్పటికే ఖరారు కావడం జరిగింది. అయితే మండపేట నియోజకవర్గంలో చంద్రబాబు రావడం, ఎందుకంటే అంతకు ముందు జరిగినటువంటి ఎలక్షన్స్ లో మండపేట నియోజకవర్గానికి అధికారంలోకి వస్తే మండపేట నియోజకవర్గాన్ని తూర్పుగోదావరి జిల్లాలో కలిపేస్తామని చెప్పి చంద్రబాబు హామీ ఇచ్చారు. హామీకి తగ్గట్లుగానే ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత గత నెల 31వ తేదీన మండపేట నియోజకవర్గాన్ని తూర్పుగోదావరిలో విలీనం చేశారు. ఇప్పటి వరకు కూడా అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఉన్నటువంటి మండపేట నియోజకవర్గం తూర్పుగోదావరి జిల్లాలో విలీనం చేసిన తర్వాత ఇచ్చినటువంటి హామీని నెరవేర్చామన్న అంశాన్ని అయితే మండపేట నియోజకవర్గ ప్రజల గురించి మాట్లాడేటువంటి అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగానికి కూటమి ప్రభుత్వం భరోసా ఇచ్చేటువంటి ప్రయత్నంలో భాగంగా పట్టాదారు పాస్ పుస్తకాలు ఏవైతే ఉన్నాయో గత వైసీపీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి ఫోటో వేసుకోవడాన్ని అప్పుడే విమర్శించడం జరిగింది. అయితే ఇప్పుడు ఇచ్చేటువంటి పాస్ పుస్తకాల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యొక్క లోగోను వేస్తూ రాజకీయాలకు తావు లేకుండా పట్టాదారు పాస్ పుస్తకాలు చిత్తశుద్ధితో రాష్ట్ర రైతాంగానికి ఇస్తున్నామన్న అంశాన్ని అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు కట్టడి చేసేటువంటి వెల్లడి చేసేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే ఈ ఏర్పాట్లన్నింటినీ కూడా మండపేట ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావుతో పాటు అనపర్తి ఎమ్మెల్యే నల్లమల్లి రామకృష్ణారెడ్డి, అమలాపురం ఎంపీ గంటి హరీష్ మాధవ్, రాష్ట్ర నీటిపారుదల అభివృద్ధి సంస్థ చైర్మన్ వేగుళ్ల లీలాకృష్ణ ఇవన్నీ కూడా ఏర్పాట్లు పరిశీలించడం జరిగింది. ముఖ్యమంత్రి పర్యటించే ప్రాంతాలను తూర్పుగోదావరి జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ వై మేఘస్వరూప్ తో పాటు సీఎం సెక్యూరిటీ ప్రోటోకాల్ అధికారి రవి, ఏలూరు రేంజ్ డీఐజీ అశోక్ వీరంతా కూడా పరిశీలించడం జరిగింది. డాగ్ స్క్వాడ్, ఎన్జీపీ కమాండోలు, ఇంటెలిజెన్స్ బృందాలు సభా ప్రాంగణాన్ని, అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే మూలారెడ్డి విగ్రహాన్ని సీఎం చంద్రబాబు ఆవిష్కరించబోతున్నారు. ఇదే క్రమంలో పటిష్టమైనటువంటి భద్రతను చంద్రబాబు ఎక్కడైతే పర్యటన చేస్తారో ఆ ప్రాంతాల్లో ఏర్పాటు చేయడం జరిగింది. ఉదయం 10:30 దాటిన తర్వాత కార్యక్రమం మొదలవుతుంది. సాయంత్రం వరకు కొనసాగిన తర్వాత తిరిగి అమరావతి చేరుకునే షెడ్యూల్ అయితే ఖరారు కావడం జరిగింది. రైట్ గణేష్, థ్యాంక్ యూ.